అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనకు 2025లో మనకు వినాయక చవితి ఎప్పుడొచ్చింది, అలాగే వినాయక చవితి పూజ చేసుకోవడానికి శుభ సమయం ఏమిటి, విగ్రహ ప్రతిష్ట ఎప్పుడు చేసుకోవాలి, అలాగే వినాయక చవితి యొక్క విశిష్టత, అలాగే వినాయక చవితి రోజు స్వామివారికి ఏం నైవేద్యాలు సమర్పించాలి, ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఎందుకండి ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వినాయక చవితి మనకు భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు జరుపుకుంటామండి. ఈ పండుగను విఘ్నాలు తొలగించే దేవుడిగా భావించి కొత్త పనులను ప్రారంభించే ముందు వినాయకుడికైతే పూజ అయితే చేస్తాం కదండి. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన విఘ్నేశ్వరుడు అజ్ఞానాన్ని, అడ్డంకులను తొలగించే దేవుడిగా మనం కొలుస్తాం కదండి. అలాగే ఏ కొత్త పనులు ప్రారంభించినా ఫస్ట్ విఘ్న వినాయకుడికి పూజ చేసిన తర్వాతనే మనము ఆ పనులైతే ప్రారంభిస్తాము. పూజలైనా వ్రతాలైనా ఏ పనైనా కూడా అలా చేయడం వలన ఎటువంటి ఆటంకాలు లేకోకుండా విజయము చేకూరుతుందని నమ్మకము. అందుకనే ఏ పని చేసినా విఘ్న వినాయకుడికి పూజ చేసిన తర్వాతనే ప్రారంభిస్తాం కదండి. మనం వినాయక పూజ చేసినప్పుడు వినాయకుడికి 21 పత్రాలతో మనము పూజ అనేది చేస్తామండి. ఈ పత్రాలు మనకు ఔషధ గుణాలు కలిగి ఉంటుంది కాబట్టి ఈ పత్రాలను వినాయకుడికి సమర్పిస్తాము. అలాగే నైవేద్యంగా కుడుములు, పాలు, కొబ్బరి, అరటిపళ్ళు, చెరుకుగడ ఇలాంటివన్నీ కూడా సమర్పించవచ్చు. ముఖ్యంగా పూజలో మనము అరటిపళ్ళు ఉండేటట్టు చూసుకోవాలి. తో పాటు మనము బెల్లం పానకం, వడపప్పు కూడా నైవేద్యంగా సమర్పించవచ్చండి. మనకు తాహతకు తగ్గట్టు మన భక్తితో ఏమి ప్రసాదించినా స్వామివారు ప్రేమతో స్వీకరిస్తారండి. మన శక్తి కొద్దీ నైవేద్యం ఏదైనా స్వామివారికి సమర్పించవచ్చు. 2025 సంవత్సరంలో మనము వినాయక చవితి ఎప్పుడొచ్చిందనేది తెలుసుకుందాము. ఆగస్టు 27వ తారీఖు బుధవారము మనకు వినాయక చవితి అయితే వచ్చిందండి. మనకు బుధవారము పైగా వినాయక చవితి, వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన వారము బుధవారం కాబట్టి మనకు ఈ రోజునే వినాయక చవితి రావడం చాలా విశేషము. చవితి తిథి అనేది ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది కూడా తెలుసుకుందాము. మనకు చవితి తిథి ప్రారంభం అయ్యేది ఆగస్టు 26వ తారీఖు, ఆ రోజు మంగళవారము మధ్యాహ్నము 1:55 నుంచి 27వ తారీఖు బుధవారము మధ్యాహ్నము 3:44 వరకు చవితి తిథి అయితే ఉంటుందండి. మనము సూర్యోదయంతో మొదలవుతేనే కదండి పండుగలన్నీ జరుపుకుంటాము. అలా మనకు 27వ తారీఖు బుధవారం రోజు మనకు వినాయక చవితి అయితే జరుపుకోవాలి. మనం వినాయక చవితి రోజు పూజ చేసుకోవడానికి శుభ సమయం ఏమిటి అని అంటే మనము ఉదయం 11:03 నుంచి మధ్యాహ్నం 1:34 వరకు శుభ సమయం అయితే ఉంది. ఆ సమయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని పూజలు అనేది చేసుకోవచ్చండి. స్వామివారిని ప్రతిష్ఠించిన తర్వాత వారి తాహతకు తగ్గట్టు 3 రోజులైనా, 5 రోజులైనా, 9 రోజులైనా, 11 రోజులైనా పూజలైతే ఆచరించవచ్చండి. ఇంకా మనము వినాయక చవితి రోజు ముఖ్యంగా కొన్ని పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాము. వినాయక చవితి రోజు పగటిపూట నిద్రపోకూడదండి. అలాగే వినాయక చవితి రోజున పొరపాటును కూడా మనము చంద్రుడిని అయితే చూడకూడదండి. చంద్రుడిని చూస్తే చేయకూడని తప్పులకు కూడా మనము నిందలు పడాల్సి వస్తుందని పురాణ గాథ అయితే ఉందండి. అందుకనే వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదని చెబుతారండి. ఈరోజు మనం పఠించవలసిన మంత్రం ఏమిటంటే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఉంటే చాలా మంచిదండి. చూసారు కదండి 2025లో మనకు వినాయక చవితి ఎప్పుడొచ్చింది, అలాగే శుభ సమయాలు ఏమిటి, అలాగే ఏ రోజున మనం వినాయక చవితి జరుపుకోవాలి, విగ్రహ ప్రతిష్ట ఎప్పుడు జరుపుకోవాలి, వినాయక చవితి యొక్క విశిష్టత అన్నీ కూడా మనం తెలుసుకుందాము కదా. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం గం గణపతియే నమః.